హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వర్ణగిరి టెంపుల్ ఫుల్ విజువల్స్ను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం లోపల స్వామివారి దర్శనం వరకు మీకు లైవ్ మొత్తం చూపెడతాను. సో వీడియోను తప్పకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇది కనబడేది టెంపుల్ యొక్క ఈస్ట్ సైడ్ ఫుల్ వ్యూ. అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే ఫుల్ వ్యూ ఉంటుంది మనకు టెంపుల్. సో ఇదంతా మనకు ఎంట్రన్స్ గేటు, పార్కింగ్ ఏరియా. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు మన పాదాలు చెప్పుల్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం వ్యూ ఫ్రెండ్స్, టెంపుల్ వ్యూ మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సో ఇక్కడ నుంచి మనం స్వామివారి పాదాలని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ కనబడుతున్న మెట్ల నుంచి వెళ్ళాలి. ఆ వ్యూ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇక్కడ బయట నుంచి చూసినప్పుడు మస్తు హ్యాపీగా ఉంటుంది. అసలు లోపలికి వెళ్తే ఇంకా బాగుంటుంది అనమాట. ఇది స్వామివారి పాదాలు. సో ఇక్కడ నుంచి మనకు పైకి వెళ్ళాలి. సో మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. స్వామివారి పాదాలు ఇక్కడ అందరూ స్వామివారి పాదాన్ని దర్శనం చేసుకొని ముందుకు వెళ్తారనమాట అందరూ. సో ఇక్కడ నుంచి మనకు మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. సో లాస్ట్ చివరిలో 3 minutes మాత్రం మనకు స్వామివారి కోనేరు దర్శనం ఉంటుంది. అది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. లైవ్లో తీశాను అనమాట. మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. గుడి టెంపుల్కి వెళ్ళి చూసినట్టే ఉంటుంది చూస్తే. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదంతా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఇది దాదాపు 120 అడుగులు ఉంటుంది. సో ఇది మీరు డైరెక్ట్ వచ్చి చూస్తే మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదే ఈస్ట్ ద్వారం. సో ఈ ద్వారంగానే మనం, ఇది హనుమాన్ టెంపుల్, ఈ ద్వారంగానే మనం లోపలికి దర్శనానికి వెళ్ళాలి. వేద స్వరూపుడైన శ్రీమన్నారాయణుడు నైవేద్యం నివేదయామి దేవస్య मध्ये पानीयं समर्पयामि प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि తాంబూలం అతో దేవ అవంతలో యతో విష్ణుర్విచక్రం వీక్షిస్తున్నాము. చక్కగా స్థిరవారం శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన, విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఈ రోజున ఆ జలనారాయణుడి యొక్క దివ్య హారతిని మనందరం చూసేటువంటి మహద్భాగ్యం మనందరికీ కలిగింది. ఇప్పుడు చక్కగా అర్చక స్వాములు ఆ జలనారాయణుడికి నక్షత్ర హారతి, ఏకహారతి ఇలాంటి హారతులన్నింటినీ కూడా చక్కగా ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో మనందరం కూడా చక్కగా స్వామి నామాన్ని చెప్పిద్దాం. అందరం కూడా భజన సంకీర్తన చెప్పుకుంటూ ఆ జలనారాయణుడి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులవుదాం. ఓం జలనారాయణ భగవానికి. రెండు చేతులు పైకి కూడా భజన రెండు చేతులతో కొడుతూ చక్కగా హారతిని తిలకిస్తూ భజన చెప్తాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే మేము ఈవినింగ్ టైం వచ్చామన్నమాట. మ్యాక్సిమం 3:36, 5 అయింది మేము వచ్చేసరికి టెంపుల్కి. సో మీకు నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. నైట్ వ్యూ ఏమి నేను ఇంకా ఫోకస్ చేయలేదు. సో మీరు డైరెక్ట్ వచ్చి మీరు ఈ టెంపుల్కి డైరెక్ట్ వచ్చి చూస్తే మీరు ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.